ఏలూరు నగరం 19వ డివిజన్ సుందరయ్య కాలనీ ప్రజలకు గోదావరి జలాలను తాగునీరుగా సరఫరా చేయాలని, మిగిలిన రోడ్లు పైప్ లైన్ పనులు పూర్తి చేయాలని, ఇండ్లపై నుంచి వెళ్లే విద్యుత్ లైన్లను మార్చాలని కోరుతూ సుందరయ్య కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ ఏ భాను ప్రతాప్కు వినతి పత్రం సమర్పించారు. కాలనీలో 20 ఏళ్లుగా సరైన తాగునీటి వసతి లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, గోదావరి జలాల సరఫరా మాత్రమే శాశ్వత పరిష్కారమని నాయకులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రెడ్డి రాఘవయ్య, మొగ్గ గౌరమ్మ, వెలివెల రత్నం తదితరులు పాల్గొన్నారు. పైగా కుటుంబాలు నివాసం ఉంటా ఉన్నాయి. అక్కడ సరైన రోడ్ల సౌకర్యం లేదు, మంచినీటి సౌకర్యం లేదు. అలాగే ఇంకా ఇతర అనేక ఇళ్ల మీద నుంచి కరెంటు లైన్ వెళ్తూ ఉంది. ఆ లైన్ తొలగించాల్సిన అవసరం ఉంది. మరి అనేక సంవత్సరాలుగా అడగడగా కొంత రోడ్డు పూర్తి చేశారు. ఇందిరమ్మ కాలనీ వైపు వెళ్ళే రోడ్డు ఇంకా అసంపూర్తిగా ఉంది. ఎన్టీఆర్ కాలనీ వైపు వెళ్ళే రోడ్డు అసంపూర్తిగా ఉంది. ఆ మిగిలిపోయిన 600 మీటర్ల రోడ్డును కూడా పూర్తి చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ప్రధానంగా సుందరయ్య కాలనీకి సంబంధించి ఈరోజు తాగునీరు శుద్ధ నీరు, ఆ శుద్ధ నీరు వల్ల ప్రతి కుటుంబం కూడా మంచినీళ్ళు కొనుక్కొని తాగాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. దానివల్ల గత 10 సంవత్సరాలుగా ₹1 కోటి పైగా ప్రజానీకం మంచినీళ్ళ కోసం ఖర్చు చేశారు. అందువల్ల శుద్ధ నీరు వల్ల మొత్తం పాత్రలు కానీ అలాగే సామాన్లు కానీ అన్నింటినీ కూడా పాడైపోతూ ఉన్నాయి. శుద్ధ నీరు స్థానంలో గోదావరి జలాలు ఇస్తానని గత ఎన్నికలకు ముందు మరి మేయర్ గారు, కార్పొరేటర్లు వాగ్దానం చేశారు. మరి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తూ ఉంది. ఇప్పటికైనా సరే మాకు గోదావరి జలాలు ఇవ్వాలని చెప్పేసి మరి సుందరయ్య కాలనీ ప్రజానీకం అంతా కూడా అడుగుతూ ఉన్నాం. అంతేకాదు ఇళ్ల మీద నుంచి కరెంటు లైన్ వెళ్ళిపోయింది. దానివల్ల ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంది. ఆ యొక్క కరెంటు లైన్ కూడా ఇళ్ల మీద నుంచి తొలగించి కాలువైపు మార్చాలని చెప్పేసి ఈ యొక్క సుందరయ్య కాలనీ ప్రజానికి ఎదుర్కొన్న సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి మేయర్ గారిని, కమిషనర్ గారిని, ప్రజాప్రతినిధులను